ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ సత్వా డెవలపర్స్, సల్వార్పురియా సత్వా అనేటువంటి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఇటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే లేకపోతే ఇతరితర రాష్ట్రాల్లో వారు రియల్ ఎస్టేట్ చేస్తూ కమర్షియల్ స్పేసెస్ని నిర్మాణం చేస్తూ వాటిని అద్దెకిస్తూ చేసినటువంటి ఒక సంస్థ. విశాఖపట్నంలో ప్రధానమైనటువంటి ప్రాంతంలో ఏదైతే హిల్ నెంబర్ 4 మన రిషికొండ దగ్గర 30 ఎకరాలు ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకి తక్కువ ధరకి భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. ఎప్పుడు ఏ నెలలో? ఇది ఆగస్టు 1వ తారీఖున. అక్కడ ప్రభుత్వం తాలూకా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాల్యూ లేదా ఏపీఐసి వాల్యూ దాదాపు 12 నుంచి 14 కోట్ల రూపాయలు ఎకరం. మార్కెట్ వాల్యూ అయితే దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి ఎకరం భూమి అది. అలా 30 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయించింది. ఎంతకి? 1,50,00,000 రూపాయలకి. అంటే 30 ఎకరాలు అంతా కలిపి 45 కోట్ల రూపాయలకి ఈ సంస్థకు కేటాయిస్తూ ఈ సంస్థ 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ సంస్థ కల్పించదు, ఈ సంస్థ బిల్డింగులు నిర్మాణం చేసుకొని అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థ అది. ఇది 30 ఎకరాలు, మార్కెట్ వాల్యూ దాదాపు 1,500 కోట్ల రూపాయలు. ప్రభుత్వ వాల్యూ తీసుకున్నా దాదాపు 450 కోట్ల రూపాయలు. అలాంటిది 45 కోట్ల రూపాయలకి ఇచ్చారు. ఈ సంస్థకి ఆగస్టు 1వ తారీఖున ఇస్తే సెప్టెంబర్ 1, అక్టోబర్ 1, నవంబర్ 1 కల్లా కట్టాలి. 3 నెలలు డబ్బులు కట్టలేదు. 1,500 కోట్ల రూపాయల భూమి వీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ సొమ్ముని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక సంస్థకి వీరు వెనకుండి ఆ సంస్థకి కేటాయించి 1,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి 40 కోట్లకి ఇచ్చిన, అందరిలాగా సమయం 90 రోజులు 3 నెలల సమయం ఇచ్చిన ₹1 కట్టకుండా మళ్ళీ 2 నెలలు మాకు సమయం కావాలి, ఈ 2 నెలలకి పడేటువంటి వడ్డీ మాఫీ చేయమని చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి పెట్టింది. ఒకవేళ ఆ సంస్థ వెనకాల ఎవరున్నారు? ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి కొడుకు సకల శాఖ మంత్రి గారు ఇద్దరు కలిసి మళ్ళీ అమ్మమ్మ వాళ్ళకి 3 నెలలు సరిపోలేదు, మళ్ళీ 2 నెలల సమయం